చాలా రోజుల తర్వాత మీ మామయ్య దగ్గరికి వెళ్తున్నాం. రా నా అల్లుడా. మావయ్య ఏంటిదంతా? ఇది సర్దార్ గబ్బర్ సింగ్ చోటు. వాళ్ళు చెప్పినట్టే మనం ఇక్కడ వినాలి. ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. మీరు పెద్ద దొంగల్లా ఉన్నారు. ఓయ్, దోచుకోవడానికి వచ్చారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమన్నావు? నేను గనక యాక్షన్ లోకి దిగితే ఏ ఫ్యాక్షన్ ఇష్టం నా కళ్ళ ముందు ఉండడం. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు తప్పులు చేసి నాలో ఉన్న టెంపర్ ని పెంచొద్దు. అర్థం చేసుకో. వెళ్ళడం కుదరదు. కొడతావా అంటే? వెళ్ళు చిలక, కొట్టు. అరే, బుర్రకు బూజు పట్టిందా? నేను సున్నంలో ఉంటే వాడు సునామీలో ఉన్నాడు. నేనెలా కొట్టగలను? నీకే బూజు పట్టింది. వాడు దొంగ దొంగ. వాడు గజ దొంగ. గజ దొంగ అర్థమైందా? నువ్వు దొంగవి కాదు, ఆ? గజ దొంగవి కాదు. నువ్వు చెరువులో కొంగవి, అవునా? అవునా? ఇది చూడు. నువ్వు నా తమ్ముడే కొడతావా? జోర్దార్, ధైర్యవంతుడనే చిలుక ధైర్యం చూపిస్తాడా? బుస్కు 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 బుస్కు. కాపాడండి, 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 కాపాడండి. చిలుక, జోర్దార్ నీళ్ళలో పడిపోయాడు. తనని కాపాడు. అబ్బబ్బా, అరే నేనెలా కాపాడగలను? నాకు స్విమ్మింగ్ రాదు కదా. నువ్వు వెళ్ళి కాపాడు. అరే, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నువ్వు ఎగరగలవు కదా. వాడి వల్ల కాదు తమ్ముడు, వాడికి భయపడుతున్నాడు. ఏయ్, భయానికి బాడీలో బ్లడ్ తక్కువైందంటే ధైర్యం కోసం నా బ్లడ్ ని ఎక్కిస్తారు. ఏంటి, అర్థమైందా? అరే, జోర్దార్ నేలలో మునిగిపోతూ ఉంటే నువ్వేంటి ఇక్కడ మిమిక్రీ చేస్తున్నావు? త్వరగా కాపాడు. జోర్దార్, వెంటనే నా చేతులు పట్టుకో. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అరే, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వే కాపాడు కాపాడు అని అరుస్తున్నావేమిటి? కాపాడు కాపాడు అని చెప్పింది నా మనసు. ఇక్కడికి వచ్చాక సహకరించలేదు నా వయసు. అర్థమైందా? సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నాడు. మీరు అటువైపు వెళ్ళండి, మీరు ఇటువైపు. అందరూ వెళ్ళిపోండి. గబ్బర్ సింగ్ లేడు అనే నమ్మకమా, రాడు అనే ధైర్యమా? ఇవన్నీ కాదు. చిలకంటే ఎవరు ఎవరు ఎవరు? వీడే. నువ్వేనా వార్నింగ్ లేస్తోంది? ఇక్కడ అసలే నాకు పిచ్చెక్కు. మీరు టబ్బర్ సింగ్ కదూ? బంపరు కాదు, టెంపరు అసలు కాదు. నిజానికి మీరొక పెద్ద జోకర్. నేను జోకర్నా? అసలు ఎవరు నువ్వో చెప్పు చెప్పు. నేను పిల్లిని. అరే, అసలు నేను చిలుకని కాదు. చిలుక వాడు తప్పించుకోవడానికి నన్ను ఇరికించాడు. నువ్వు వాషింగ్ పౌడర్ తెమ్మని చెప్పావు కదా. నేను వెళ్ళి తెస్తాను. అక్కడ మన వాళ్ళందరినీ బాదుతూ ఉంటే ఇక్కడ మనం కూర్చుని చూస్తూ ఉంటామా ఏమిటి? కొట్టండి కొట్టండి వాళ్ళని, కొట్టండి, కొట్టండి. మొత్తం ఊరంతా తిరగబడుతుంది. కొద్దిసేపు ఆగితే నా మీద పడుతుంది.
పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి. మీ అందరి కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాను. గార్డెన్ కి అందాన్ని ఇచ్చేది ఫ్లవర్, ఈ ఐస్ కి అందాన్ని ఇచ్చేది దీని ఫ్లేవర్. అర్థమైందా? అర్థమైంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పరిగెత్తు. అని అనుకుంటున్నావా? నన్ను ఎందుకు పరిగెత్తమన్నావు చెప్పు. స్వీటీ ఎక్కడ ఖాళీ కప్పుతో కాఫీ షాప్ లో వెయిట్ చేస్తోంది. ఏంటి? అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు. అరే అంత టైం లేదు, వెయిట్ చేసి ఎదురు చూసే అంత టైం లేదు. నేను మార్కెట్ లోనే డ్రెస్సులు పర్చేజ్ చేసుకుంటాను. అర్థమైందా? ఆ, ఆట మొదలయ్యింది. అరే ఎంతసేపు వెయిట్ చేయాలి? మనం తిరగడానికి కొంటాను కారు, అప్పటిదాకా వాయిస్తాను గిటారు. అర్థమైందా? అరే వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమన్నావు? ఈ రోజు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అర్థమైందా? ఈ రోజు ఏంటి, పాడడం ఏంటి? బుర్ర పాడైందా నీకు? నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. అరే వాడు వస్తున్నాడు. నేను నిన్ను వదలను చిలుక. నేను నిన్ను వదలను జోర్దార్. నా నాలుక మీకోసం పలకదు. నాలుకతో పలకకపోతే నువ్వు ఎలా మాట్లాడతావో? అరే మధ్యలో నువ్వు దూరద్దా. నేనేమి నీ పనివాణ్ణి కాదు. నువ్వు ఆర్డర్ వేయగానే సరే అని పాటించడానికి. ఏయ్ నన్ను రెచ్చగొట్టకు. నన్ను కూడా రెచ్చగొట్టకు, లేదంటే నీ జీవితం ముగిసిపోతుంది. అరే ఆగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం చేసినా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరిద్దరూ ఇక్కడ రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటుంటే మీ బాడీలు డ్యామేజ్ అయ్యి ఏజ్ కాకముందే రోడ్డు మీద పాక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయం వాడికి చెప్పు. నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందోనని. అసలు ఏమైంది? తిండి గురించి ఈ గొడవ? వీళ్ళంటి వాడిని పెంచుకుంటే పాలు పోసి పామును పెంచుకున్నట్టు అవుతుంది. ఏంటి అర్థమైందా? ట్రక్కు నాపు. ఏమైంది? అరే బన్నీ నువ్వా? టెంపో మొత్తం సర్చ్ చేయండి. అరే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. టెంపోలో బంగారు స్మగుల్ చేస్తున్నారు. ఇలా జరిగింది ఏంటి? బన్నీ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కానీ అసలు ఈ టెంపో నాది కాదు. అరే సరదాగా చేస్తే ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఈ ట్రక్ అతందే, పట్టుకోండి. త్వరగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్దాం. ఫ్రెండ్స్ నన్ను కాపాడండి. అరే బన్నీని బాలు మనుషులు తీసుకెళ్లిపోయారు. అర్థమైందా? నేను వాసనతో కనిపెడతాను. పదండి. మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎంటర్టైన్ చేయాలి. నాకు ఎంటర్టైన్ నచ్చితే మిమ్మల్ని వదిలేస్తా. ఓకే, డాన్స్ చెయ్యండి. డాన్స్ లో ఊపు లేదు. సరే ఊపు చేస్తా. ఏమీ బాలేదు.
అస్సలు మజా లేదు, మిమ్మల్ని షూట్ చేసేస్తాను. అన్నా, మీ మొహాలు చూసి నేను నవ్వును ఆపుకోలేకపోతున్నా. బన్నీతోనే ప్రాంక్ చేస్తారా మీరు? ఈ బన్నీయే పెద్ద ప్రాంకర్. అంటే ఇది ప్రాంకా? అవును, హనీ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే నోరు జారాడో అప్పుడే నేను తోతారాంకి మెసేజ్ చేసి అంతా సెట్ చేశాను. ఏమన్నావు? నిజమనుకుని చాలా కంగారు పడ్డాం. చాలా బాగుంది తమ్ముడు, నువ్వు ప్రాంక్స్ లో సూపర్ స్టార్. మేడం ఇంకా ఇంటికి రాలేదు, డైరెక్ట్ గా జూకి వెళ్ళిపోయారా ఏంటి? జిమ్ కు వెళ్ళారు. కానీ జూ టైంలో జిమ్ ఎందుకు? ఎక్సర్సైజ్ చేయడానికి, అక్కడ దిక్కులు చూడడానికి కాదు. అర్థమైందా? ఆ? మేడం, మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యండి, మేమందరం రెడీగా ఉన్నాం. సారీ పిల్లలు, ఈ రోజు మనం జూకి వెళ్ళడం లేదు. నేను అక్కడ కోతుల కోసం శనక్కాయలు కూడా కొన్నాను మేడం. కానీ నువ్వు వాటిని తినేసాయి, పర్వాలేదులే. మీరు చెప్పినట్టు నేను కోతుల మొత్తం తినేసాను. ఇప్పుడు పదండి జూకి. నో, మనం వెళ్ళడం లేదు. నేను కన్నా సార్తో కలిసి కాఫీకి వెళ్తున్నాను. కన్నోసరికి కాఫీ నేను చేసిస్తాను. సౌండ్ చేయకుండా తాగేస్తే మనం వెళ్ళిపోవచ్చు. లేదు, నీకు అర్థం అవడం లేదు. స్పెషల్ కాఫీ కోసం మేము వెళ్తున్నాము. కన్నా సార్తో వెళ్తే బాధ లేదు, కానీ ఆయన కోసం మమ్మల్ని వదిలించుకు వెళ్తేనే బాధగా ఉంటుంది. అర్థమైందా? ఓ జోర్దార్. పోటీలో గెలిస్తే మనకిస్తారు ట్రోఫీ. మనం వెళ్తున్నాం తాగడానికి కాఫీ. కొట్టండి చప్పట్లు. ఏమైంది? కార్ నిండా కొట్టించాను ఫ్యూయల్. ఇప్పుడు స్టార్ట్ అవ్వకుండా బిహేవ్ చేస్తుంది లైక్ ఏ క్రూయల్. ఫ్రెండ్స్, కార్ పాడైపోయింది. మెకానిక్ కార్ రిపేర్ చేసి వాళ్ళు అక్కడికి చేరుకుని కాఫీ తాగేలోపు టైం అంతా అయిపోతుంది. మనం జూకి వెళ్లేలోపు జూని మూసేస్తారు కూడా. కార్ని గెంటుకుంటూ ఫాస్ట్ గా గ్యారేజ్ కి తీసుకువెళ్దాం. పదండి. ఓ అందగాడా, మీరు స్టీరింగ్ ని హ్యాండిల్ చేయండి, మేము గ్యారేజ్ దాకా తోస్తాము. గట్టిగా నెట్టండి ఐలెస్సా. వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగున్నారు. గట్టిగా నెట్టండి ఐలెస్సా. గట్టిగా నెట్టండి ఐలెస్సా. గట్టిగా నెట్టండి ఐలెస్సా. ఆగిపోయిన కారు అందుకుంది స్పీడు. ఈ గుండెకి కావాలి తమరి నీడు. ఇదిగోండి మీకు కావలసిన కాఫీ. వాడు నిజంగానే డాంకీనే. వాళ్ళు ఇంకా ఆర్డర్ చెయ్యలేదు కదా. నీకెవరు చెప్పారు కాఫీ తీసుకురమ్మని? మేము ఇంకా ఆర్డర్ చేయలేదు కదా. ఓ ఇది మా హోటల్లో వెల్కమ్ డ్రింక్, వెల్కమ్ కాఫీ. త్వరగా తాగేయండి, ఇది చల్లారిపోతుంది. హా, చల్లారిపోవడానికి ఏముంది? ఇది ఆల్రెడీ చల్లగానే ఉంది. దీన్ని అందరూ కోల్డ్ కాఫీ అని అంటుంటారు. హాట్ కాఫీ తీసుకునిరా. దానికి టైం పడుతుంది, ఇప్పుడంత టైం లేదు కదా. గోడకి కొడతారు రంగుల పెయింట్. నీ మీద మేనేజర్ కి ఇస్తాను కంప్లైంట్. కొట్టండి చప్పట్లు. ఓయ్, ఇదేం చేసావురా? నేను అడగల మాట. మీరేం చేశారు? అరే, నేను నా రింగు కోసం వెళ్తున్నాను. కన్నా సార్, ఒసేయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? మీ పప్పి నా రింగు మింగేసింది. ఓ మై గాడ్, వీడేం చేసేసాడు? రే, నన్ను కాదురా, ఆ పప్పిని కొట్టు. నా పప్పిని నువ్వు కొట్టమంటావా? చూడండి, కన్నా సార్ ఎవరో కొడుతున్నారు.
ఇదేంటి హనీ నువ్వా నేను హనీని కాదు, బ్యాండ్ మేళం బాబ్జీని నేను. మనీ తమ్ముడు సామాన్లు తీసుకో. ఆహా భలే భలే సూపర్ అదిరింది. ఏయ్ ఫ్రెండ్ మీద అటాక్ చేస్తావా? నేను జాబ్లింగ్ తో ప్రాక్టీస్ చేస్తున్నాను. గోవా జల్లి నేను గోవా నుంచి తెప్పించుకుని తిందాం అనుకుంటే ఈలోగా నువ్వు గురి చూసుకొట్టి పాడు చేసావు. ఏంటి అర్థమైందా? నిన్ను చెట్లు పుట్లు ఎక్కెవరు తినమని చెప్పారు? ఇంటి లోపల కూర్చొని తినొచ్చు కదా. నాకు తెలుసు, అక్కడ కూర్చుని తినడం నా హక్కు. నీకు సంబంధం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? విసరడం కూడా నా హక్కు చిలక. జామకాయలో కొరకు తినేస్తా నీ బుర్రని. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు బన్నీని చూడు, వాడు నీ తమ్ముడే అయినా చాలా ఇంటెలిజెంట్. వరుసలో చిన్నవాడు, బుర్రలో పెద్దవాడు. అర్థమైందా? అరే బన్నీలో నువ్వెందుకు లేవు? నువ్వు పెద్దవాడివి కానీ చాలా మొద్దువి. హోటల్లో ఆర్డర్ తీసుకోవడానికి కూడా నువ్వు పనికి రావు. అర్థమైందా? మొత్తం మూడంతా పాడు చేసావు. ఇప్పుడు నేను ఏం చెప్పానో నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. బండి చిన్నోడైనా సరే వాడు నన్ను డామినేట్ చేస్తున్నాడు. వాడు ఆర్డర్లు వేస్తాడు అంటే ఈ మాత్రం అర్థం కాదా? నేనే పెద్దవాడిని కాబట్టి ఇక్కడి నుంచి ఆర్డర్స్ అన్ని నావే. చూడండి నేను ఎలా గాల్లో వెళ్తున్నాను. చూడండి ఎంత అందంగా వెళుతున్నాడు. అందం కాదు, కోపం, బాధ అన్నీ వస్తున్నాయి. గాడిద మోసే బరువు ఎక్కువైతే కింద పడిపోతుంది. అలాంటి వాడే మన హనీ. ఏంటి అర్థమైందా? పదండి, వెళ్ళి పట్టుకుందాం, లేదంటే స్టేట్ దాటేస్తాడు. నా బండికి కట్టాను బలూన్, వాడి సైకిల్ వెళ్ళింది సలూన్ కి. ఈ రోజు నేను హనీని వదిలే ప్రసక్తే లేదు. నేను పానీపూరి తినడానికి వెళ్తున్నాను. మీరు వస్తారా? పోనీ బిర్యానీ తింటారా? నేను మీకోసం తీసుకొస్తాను. అరే అడవి కుక్కలు హనీ మీద అటాక్ చేస్తున్నాయి. పదండి. తమ్ముడు, ఈ రోజు మనం వీటి సంగతి ఖచ్చితంగా చూడాల్సిందే. అర్థమైందా? నువ్వు వైల్డ్ అయితే ఏమిటి, నేను డబుల్ వైల్డ్. సారీ, ప్యాన్ మీద చిల్లీ సాస్ ఉంది, చూసుకోకుండా కొట్టేశాను. సారీ. హనీ, నువ్వు బుర్రని ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టొచ్చావా? నువ్వే పెట్టి వచ్చావు. ఏంటి? ఇక్కడ నేనే పెద్ద, నేనే ఆర్డర్ వెయ్యాలి. వీడు చిన్నవాడు, వీడికి ఆర్డర్ వేస్తున్నాడు. అరే అన్నయ్య, ఎందుకు ఇప్పుడు కోపం? నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నువ్వంటే నాకు అంత ప్రేమ. చూడు, ఇన్నాళ్ళు నీ మీద ప్రేమతో నేను చెప్పాను. నేనేమైనా తప్పు చేస్తుంటే దయచేసి నన్ను క్షమించు. నేను చూశాను. ఆ వైల్డ్ కుక్కల నుంచి కాపాడడానికి నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావు. సారీ తమ్ముడు. నీకు బుర్రలో ఈ ఈగోని ఎక్కించింది ఎవరు? చిలకే. అబ్బబ్బా, నేనా? పొద్దున్న నువ్వే అన్నావు నేను గాడిద అని. నువ్వు బండి మీద లేనిపోనివి కూడా చెప్పావు. అప్పుడే అర్థమైంది, నాకు అప్పుడే బల్బు వెలిగింది. నేనే పెద్ద, ఇంకా నేను బన్నీ అడ్రస్ అసలు వినకూడదు అని.